ప్రభుత్వం మీద ఉపయోగిద్దాం మన హక్కుల గురించి. మనం వచ్చి ఏదో సమావేశం పెట్టుకున్నాం, నాలుగు మాట్లాడుకున్నాం, ప్రవచనం చెప్పుకున్నాం, అయిపోయింది. మన భావితరాల పిల్లలకు బాగుండాలి. ఉండాలంటే మనం హక్కులను సాధించుకోవాలి. ప్రభుత్వ పరంగా ఏవైతే వచ్చే హక్కులు ఉన్నాయో ఇంతవరకు ఎవరు మాట్లాడడం లేదు. అది మీరు గ్రహించండి. మనం వచ్చాము, గురుగారు మళ్ళీ మంచిగా భోజనం పెట్టారు, ఇంటికి పోయినాం, పడుకున్నాం. ఇది కాదు కదా మన లైఫ్, మన జీవితం. ఆలోచించండి, ఇంకా మనం ఎక్కడున్నాము, సమాజంలో ఇంకా ఎక్కడున్నాము. అన్ని వర్గాల వారికి కార్పొరేషన్ ప్రకటించింది ప్రభుత్వం. మీకుందా? మీ పిల్లలు బాగుండొచ్చా? మీ పిల్లలు చదువుకోవచ్చా? వాటి గురించి కొట్లాడదాం. కావాలా వద్దా? మనం అనుకునే స్థాయిలో ఉన్నాము. మీరు అది గ్రహించండి. ఎవరో సంఘాలు, ఏదో ట్రస్టులు, ఏదో వాళ్ళు ఇస్తే పోయి అనుకునే స్థితిలో ఉన్నాం. వేరే కులాల వాళ్ళు అట్లా లేరు. వాళ్ళకు అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా అన్ని వస్తున్నాయి. మీకు ఇస్తలేరు. మీరు కాదు ఆ మహిళలు మన సమాజంలో లేవా? మరి ఎందుకు ప్రశ్నించారు? ఎందుకు ప్రశ్నించారు? మాకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మంచి మంచి మీరు తలుచుకుంటే ఏదైనా సమాజాన్ని మార్చే శక్తి మీకు లేదా? వాళ్ళేమో బాగుపడుతున్నారు. మనం కూడా ట్యాక్స్ కడుతున్నాం కదా, మీరు కూడా కడుతున్నారు కదా. కోరిన రీఛార్జ్, ట్యాక్స్, జిఎస్టీ అవన్నీ కడుతున్నాం కదా. మరి ఎందుకు ఆలోచించేస్తలేదు? సంఘాలను అడగండి. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘాలను ప్రశ్నించండి. అయ్యా మాకేం చేస్తున్నారు? మీరు ఇచ్చే ఫలాలు కాదు, మన ట్రస్ట్ల ద్వారా, సేవా కార్యక్రమం ద్వారా ఎన్నో ఉన్నాయి. కానీ మన హక్కులు, ప్రభుత్వం నుంచి వచ్చే హక్కులు వినియోగించకుంటే మనం ఉన్నా లేదంటే లెక్కమ్మా. ఇది గ్రహించండి. ఇది కావాలి మనకు, ఇది చైతన్యం కావాలి. మనం కూడా ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్రశ్నించాలి. అయ్యా మాకేంటి ఓట్లప్పుడు వచ్చినప్పుడేమో బాగా మాట్లాడతారు, ఆ తర్వాత ఒక్కరు కనిపించరు. కావాల్సింది అది మార్పు రావాలి. మన బ్రాహ్మణుల చేత ఆత్మీయ సదస్సు పెట్టుకున్నారు. ఏం సాధించడం అని నెక్స్ట్ మీటింగ్లో ప్రశ్న వేసుకోండి. ఈ మీటింగ్ అయితే మంజురావు గారిని నిజంగా నేను అభినందిస్తున్నాను. మన త్వరలోనే ప్రభుత్వానికి ఈ శక్తిని తీసుకెళ్తే రేవంత్ ముఖ్యమంత్రి గారు వచ్చి మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు, పాలక మండలి వస్తుంది, మన పిల్లల చదువులు, వృద్ధాప్య పెన్షన్, మీకు ఏవేవి కావాలో అవన్నీ వస్తాయి. అది మనం సాధించుకోవాలి. సభలు సమావేశానికి నిరంతరం సాగుతూనే ఉంటాయి. కానీ మన హక్కులను సాధించుకునే లేనప్పుడు మనం ఏ శక్తి ఉన్నా అది మీరే తెలుసుకోవాలి. నేను అనకూడదు. ఎందుకంటే మీరు శక్తివంతులని అందరూ చెప్తున్నారు. కానీ మీ శక్తిని ఉపయోగించుకోకుంటే మాత్రం అది నిర్వీర్యమైతే మన పిల్లలు బాగుపడదమ్మా. మన పిల్లలు అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మన జాతి అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా ఆవేదనతో చెప్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా ఇదే చెప్పాము. కానీ వాళ్ళకు కూడా మార్పు తేలే. కార్పొరేషన్ చేయలేదు. ఏదో సొసైటీ పెట్టారు, 300 కోట్లు ఇచ్చినామన్నారు. కానీ ఆ 300 కోట్లు ఎవరి జేబులో పెట్టినో మీకే తెలవాలి. కాబట్టి ఇకనైనా మనం వేడుకొని ఈ ప్రభుత్వాల నుంచైనా కార్పొరేషన్ సాధించుకున్నావా వద్దా? కావాలే కార్పొరేషన్. ప్రభుత్వానికి ఇక్కడి నుంచే మనం హెచ్చరిక చేయాలి. మాకు నెక్స్ట్ ప్రకటించకపోతే మీరందరినీ తీసుకుపోయి అక్కడ ధర్నా చేద్దాం. వస్తారా రారా? అది మీకు కొత్త అమ్మ లేవనొక్క ఫలాలు వస్తే నా ఒక్కరితో మంజురావు గారితో రావు. ఇక్కడ ఉన్న సమాజానికి మొత్తానికి వస్తుంది. అందరు చెప్పాలి కావాలి కార్పొరేషన్ కావాలి. ఏం కావాలి? కార్పొరేషన్ కావాలి. మన వాళ్ళకి న్యాయకులకు, మంజురావు లాంటి వాళ్ళకు మా దగ్గర ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు. ఆయన ఇంతవరకు పదవే లేదు. ఇంతవరకు మొత్తం రాష్ట్రం మొత్తం ఆయన సొంత ఖర్చులతో తిరుగుతాడు. మరి మనలాంటి నాయకులు మనకు కావాలా వద్దా? కావాలన్నప్పుడు ప్రశ్నించాలి, కొట్లాడాలి. అడుక్కుంటే రావమ్మా, కొట్లాట్లు వస్తాయి. అది నేర్చుకోవాలి. పిల్లలకు కూడా అదే నేర్పండి. సాధించుకోవాలంటే ఉద్యమాలు చేయాలి, పోరాటం చేయాలి. అప్పుడు సాధించుకుంటాం తప్ప ఇలా కూర్చొని మంత్రాలు అది వేరే సబ్జెక్ట్. సామాజికంగా మనం మన పిల్లలు ఎదగాలంటే మనకు హక్కులు కావాలి. ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయి మనం తినే హక్కులు, మనకు పదవులు కావాలి. మన సామాజిక వర్గాన్ని పదవుల్లో ఉందా? మా అన్నగారు బీజేపీలో ఎంతో దగ్గర నుంచి ఉన్నారు, ఎన్నో సేవలు త్యాగం చేశారు. కానీ మన సమాజాన్ని పట్టించుకునే నాలుగు లేడు, మనం అడుగుతలేము. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నానంటే మీరు చైతన్యవంతుడు కాండి. ఏదో నేను ప్రసంగిస్తున్నాను కాదు, మీ గురించే మాట్లాడుతున్నాను.
నా గురించి ఏం లేదు, భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ మీ గురించి, మీ పిల్లల గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సమావేశంలో మల్లురావు గారికి విజ్ఞప్తి ఏంటంటే, రేపు రాబో కాలంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కనీసం వచ్చే నెల వరకైనా పాలక మండలి వేయించుకొని మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకునే విధంగా ప్రణాళికలు చేయాలని కోరుతున్నాం. మా శశిరేఖ కూడా మా 12 సంవత్సరాల నుంచి హరిహర రుద్రవీణ పత్రిక ఎంతో సేవ చేసింది. మా మంత్రి గారు కూడా, అంటే మీ దగ్గర ఉన్నది ఆ శక్తి ఉంది. మా సమాజాన్ని మీ ఎంతో తీర్చిదిద్దే ఆలోచనలు అన్నీ ఉన్నాయి, కానీ ఆచరణ లేదు. కాబట్టి ఆచరణ